ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, మటన్ లెగ్స్ షేర్వా పాయా అని కూడా అంటారు కదా. నేను 6 కాళ్ళ వరకు తీసుకున్నానండి. నేను ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కడగాలన్నమాట శుభ్రంగా. అప్పుడే మనకి నీచు వాసన లేకుండా ఉంటుంది. త్వరగా చూసేద్దామా మరి. నేను తీసుకున్న 6 కాళ్ళకి సరిపడగా కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో అయితేనే మనకి చక్కగా ఉడుకుతుంది, పీసు చాలా మెత్తగా అవుతుందన్నమాట, బాగుంటుంది. సరిపడగా నూనె వేసుకున్నాను. ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నాను, చిన్నవి 2, చెక్క, లవంగాలు, 2 యాలకులు, 4-5 మిరియాలు, అనాస పువ్వు, నల్ల యాలుక, చిటికెడు షాజీరా కూడా వేసుకుంటున్నాను. ఈ కాళ్ళ షేర్వాకి ఇవి వేసుకుంటే బాగుంటుందన్నమాట. మీ దగ్గర 1-2 ఉన్నా వేసుకోండి, ఏవి పొడి చేయని అవసరం లేదనమాట. అవి అలా వేగుతూ ఉండగానే చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట. మెత్తగా నూరుకున్నా కూడా బాగుంటుంది, లేకపోతే చిన్నగా కట్ చేసుకుని బాగా వేగనించినా బాగానే ఉంటుంది. 4-5 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగటానికి కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఏ కూరకైనా ఇలా ఈ కళ్ళు ఉప్పు ఇలా వాడితే మనకి కూర రుచి వస్తుందన్నమాట. అందుబాటులో ఉంటే తీసుకోండి. అనాస పువ్వు, నల్ల యాలక వేసుకున్నాం కదా, ఇవి మనకి పరోటాలో కానీ చపాతీలో కానీ ఈ సూపుతో మనం తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అలా ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ టమాటాలు. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటాలు మగ్గుతుండగానే చిటికెడు జాజికాయ పొడి అనమాట, బాగుంటుంది కాళ్ళ పాయాలోకి షేర్వాలోకి, చాలా టేస్ట్ వస్తుందన్నమాట. జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి ఇవి లేకపోతే కనుక మామూలు మసాలాతోనైనా చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. కాకపోతే షేర్వాకి ఇవి తగిలితే బాగుంటుంది అనమాట. ఇవి వేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కాస్త వేగిన తర్వాత పసుపు, ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాను కదా ఉప్పు, ఇప్పుడు కూరకు సరిపడగా వేస్తున్నాను. కారం, మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి. ఉప్పు కారాలు కొంతమంది తక్కువగా తీసుకుంటారు కదా, దాని గురించి చెప్తున్నాను. మీరు రుచికి సరిపడగా మీరు వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఉప్పు కారాలు మాత్రం మీరు ఎంత తింటారో ఎలా తింటారో అలా అనమాట. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను. రెండు రెమ్మల కరివేపాకు, బాగుంటుందన్నమాట ఫ్లేవరు. కడిగి పక్కన పెట్టుకున్న కాళ్ళను కూడా వేసేస్తున్నాను.
వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టేటట్టు తిప్పుకొని మంట సిమ్లోనే పెట్టుకోండి. కారం వేసాను కదా మాడిపోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నదే బాగుంటుంది. మిక్సీ పట్టినా సరే అప్పటికప్పుడు వేసుకున్నదే బాగుంటుంది అన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది అప్పుడు. ఉల్లిపాయ పేస్ట్ అయినా అప్పటికప్పుడే పట్టి వేయాలన్నమాట. లేకపోతే కూర టేస్ట్ అంతా మనకి పాడైపోతుంది. విజిల్ పెట్టకుండా బాగా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టకుండా ఒక 4-5 నిమిషాలు కుక్కర్ మూతను ఇలా పెట్టుకోండి. మంట మాత్రం బాగా తక్కువగా పెట్టుకోండి. గరం మసాలా చూస్తున్నారు కదా, చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, 3 యాలకులు తీసుకున్నాను. ఒక 5-6 వరకు లవంగాలు తీసుకున్నాను. పౌడర్ చేసుకోవటమే, ఏమి వేయించిన అవసరం లేదనమాట. పొడి చేసుకున్న మసాలాని చక్కగా మగ్గిపోతుంది. పౌడర్ చేసుకున్న మసాలా కూడా వేస్తున్నాను. మొక్క మెంతికూర ఆకులను వేస్తున్నాను. మొక్క కూర అయితేనే బాగుంటుందన్నమాట. ఇంట్లో ఉంటే 2 ఆకులు వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత వేసాను. పాయాలోకి బాగుంటుందన్నమాట. మంట తక్కువలోనే ఉంచుకొని కాస్త వేసుకున్న మెంతికూర మసాలా కాస్త వేగే వరకు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగుంటుందన్నమాట. మనం మసాలాలు ఏమీ వేయించలేదు కాబట్టి ఈ వేడికి అవి వేగిపోతాయి అన్నమాట. మసాలాలు వేయిస్తే దాంట్లో ఉన్న అరోమా ఫ్లేవర్ అంతా పోతుందనిపిస్తుంది. కూరలు ఎలాగో వేగుతాయి కదండి, అందుకని నేను ఎప్పుడూ వేయించను అనమాట. అలా 2-3 నిమిషాలు కాస్త వేగి మగ్గిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను కాస్త. కాస్త మగ్గిన తర్వాత నీళ్ళు వేస్తున్నాను. 4 గ్లాసుల వరకు వేసుకున్నానండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. కర్రీలా ఉండాలా, కొంచెం సూప్లా ఉండాలా, అదే షేర్వాలాగా, దాన్ని బట్టి నీళ్ళను వేసుకోండి. కాళ్ళపాయ ఇప్పుడు కొంచెం సూప్లాగా ఉంటేనే బాగుంటుందన్నమాట. దాన్ని బట్టి నీళ్ళను వేసుకొని మీ కుక్కర్ని బట్టి, స్టవ్ మంటను బట్టి, మీరు తీసుకున్న కాళ్ళను బట్టి కొంచెం ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయా దాన్ని బట్టి కూడా మీరు కుక్కర్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. మంటను కూడా చూసుకుని దాన్ని బట్టి ఉడికించుకోండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మూత పెట్టుకుని స్టవ్ మంటని మీడియంలో పెట్టుకుని నేనైతే 10-12 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టుకున్నాను అనమాట. ఆవిరంతా బాగా చల్లారిన తర్వాత విజిల్ తీసుకుని చక్కగా ఉడికిపోయింది కదా. మటన్ లెగ్స్ షేర్వా, మటన్ పాయ రెడీ అయిపోయింది. మీకు చిక్కగా కావాలా, కొంచెం సూప్లాగా కావాలా, దాన్ని బట్టి మీరు మరీ చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకోండి వేడి చేసుకుని. మరీ లూజ్గా ఉంటే కనుక కాసేపు మూత తీసేసి విజిల్ పెట్టకుండా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు. మనకు ఎలా కావాలో మన ఇష్టమే కదా. నాకంతా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, బోను పీసు సెపరేట్ అయిపోతుంది. ఇంకో పీస్ చూపిస్తాను. ఈ పాయ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారా, సెపరేట్ అయిపోతుంది.
బోన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారా, చాలా మెత్తగా అయిపోయింది కదా. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది, బాగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను. కొంతమంది ఈ షేర్వాలు చింతపండు వేస్తారు, నేను టమాటా వేసాను కదా, అది సరిపోతుంది అనమాట. చింతపండు కన్నా ఇలా టమాటా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మటన్ పాయా లేదా మటన్ లెగ్స్ షేర్వా రెడీ. పాయ అయితే గుమగుమలాడిపోతుందనమాట. చాలా బాగుంది, చక్కగా ఉడికిపోయిందనమాట. కరెక్ట్గా ఉడికింది, మరీ మెత్తగా అయిపోలేదు, చక్కగా పీస్లానే ఉంది, చక్కగా విడిపోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.